హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ సొరకాయ పులుసు అండి. దీన్నే ఆనపకాయ కూడా అని కూడా అంటారు. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సొరకాయ తినని వాళ్ళు కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే చాలా బాగా తింటారండి. మా బాబు నార్మల్గా సొరకాయ తినడండి. ఇలా చేసి పెట్టినప్పటి నుంచి, ఈ విధంగా చేసి పెట్టినప్పటి నుంచి కంపల్సరీ తింటున్నాడండి. అండ్ అదేవిధంగా ఇలా కనుక చేసి పెట్టారంటే ఎవరైతే తినరో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్గా తింటారండి. మనము రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీన్ని మనం కుక్కర్లో చేస్తున్నామండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆ తర్వాత ఆవాలు ఒక పావు స్పూను, మెంతులు, జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఇలా వేసేసుకొని కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకోండి, 5 to 6. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ విధంగా 1 by 1 ఒకటి వేసుకొని కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత కట్ చేసిన టొమాటోస్ ఒకటి, ఆ తర్వాత మనము ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న సొరకాయ ముక్కలండి 1 కప్పు తీసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు, మీకు సరిపడా కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ అండి ఒక హాఫ్ కప్పు, ఆ తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా లిడ్ పెట్టుకొని సొరకాయ ముక్క కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు విజిల్ కనుక పెట్టారంటే 2-3 విజిల్స్ రానివ్వండి. ముక్క కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకొని బెల్లం అండి 1 స్పూను, 2 స్పూన్లు పల్లీలు, నువ్వుల పౌడర్ అండి. ఇది కనుక వేసుకున్నామంటే ఈ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. సో అందుకే నేను వేసాను. ఇలా ట్రై చేసి చూడండి. అండ్ పులుసు చిక్కగా కూడా వస్తుందండి. ఎక్కువ వాటర్ కూడా మనం యాడ్ చేయలేదు, పులుసు చిక్కగా వస్తుంది. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి ఈ విధంగా మళ్ళీ పులుసుకి అవన్నీ స్పైసెస్ అన్నీ పట్టేలాగా ఉడికించుకొని ఆ తర్వాత ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే అసలు పులుసుకి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు మీ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని మనం రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి తినేసేయొచ్చండి. ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అదేవిధంగా మీ పిల్లలు కనుక తినను అన్నారు అంటే ఇలా ఒకసారి చేసి పెట్టండి. వాళ్ళు అన్నంలోకి తింటారు, చపాతీలోకి తింటారు, అండ్ రోటీలోకి తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీన్ని మనం అన్నంలోకి కూడా చూద్దామండి. నేను అన్నంలోకి రెడీ చేశానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఒక ఫ్రై అలా వేసుకొని, పులుసు వేసుకొని తిన్నారు అంటే, అండ్ ఆమ్లెట్ కూడా వేసుకొని తిన్నారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మనకి. నేను ఓన్లీ రైసే చేశాను. అండ్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.